నమస్తే అండి, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ఆర్బీ దరఖాస్తుల ప్రక్రియ షురు 32,438 పోస్టుల భర్తీ. చివరి తేదీ ఫిబ్రవరి 22 అంటే ఇక్కడ అప్డేట్ అయితే చూడొచ్చు. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందిస్తూ ఉన్న వీడియో కూడా పూర్తి వరకు చూడండి. సో నోటిఫికేషన్ సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి 1-2 సార్లు జాగ్రత్తగా మీరు చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. సో అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక నోటీస్తో కొంత వివరణతో ఒక వీడియో కూడా వేసినా మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి అయితే మీరు చూడండి. కానీ జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీ ఎలిజిబిలిటీని బట్టి అయితే అప్లై అయితే చేయండి. ఒకసారి అయితే అప్డేట్ అయితే చూద్దాం. ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ప్రకటించిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ గురువారం మొదలైంది. ఇక్కడ సెంట్రల్ పే కమిషన్లో పేర్కొన్న లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు మొత్తం 32,438 పోస్టుల భర్తీ చేయనుంది. ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా కేవలం ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. దరఖాస్తులు సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 22. దరఖాస్తులో ఏమైనా సవరణలు చేయాలనుకునే అందుకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు అవకాశం కల్పించిందంటూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇక్కడ డెబిట్ క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ పురుష అభ్యర్థులు ₹500 ఫీజుగా చెల్లించాలి. బ్యాంకు రుసుములు మినహాయించిన తర్వాత అందులో ₹400 వరకు ఆర్ఆర్బీ వాపస్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ చూడొచ్చు. మహిళలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులు, మాజీ సైనికులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల వారు ₹250 ఫీజు చెల్లించాలి. బ్యాంకు ఛార్జీలు మినహాయించుకున్న అనంతరం దాన్ని కూడా వాపస్ చేస్తుంది. 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 నుండి 36 ఏళ్ల మధ్య ఉన్నవారే ఉద్యోగాలకు అర్హులు అంటూ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లలో కూడా ఆర్ఆర్బీలకు సంబంధించి 1-2 సార్లు జాగ్రత్తగా నోటిఫికేషన్ చదువుకొని ఎలిజిబిలిటీని బట్టి అయితే అప్లై అయితే చేయండి. అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. ఓకేనా? సో మ్యాక్సిమం 10th క్లాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఇట్లా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి అయితే వాటిని చూడండి జాగ్రత్తగా, తర్వాత అప్లై అయితే చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.